అలాగే మరొక విషయం ఏంటంటే కే ఎక్స్చేంజ్లో ఉన్న మీ క్యాష్ని మీరు కొనుక్కోవడానికి ఏదైతే క్యాష్ పెట్టారో మీరు ఆ క్యాష్ని మీరు ఏ అకౌంట్ నంబర్తో నాకు పంపించారో ఏ అకౌంట్ నంబర్తో నాకు పంపించారో ఆ అకౌంట్ నంబర్కి ఆ క్యాష్ని రిటర్న్ చేస్తున్నాను. కే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి దాన్ని రిటర్న్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకు? ఇప్పుడున్న మన కే ఎక్స్చేంజ్లో రూల్స్ చాలా వచ్చాయి కాబట్టి గవర్నమెంట్వి ఆ రూల్స్ అన్నీ అవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆ క్యాష్ని రిటర్న్ చేస్తున్నాను. అలాగే ఓల్డ్ కే ఎక్స్చేంజ్లో ఉన్న క్యాష్ను కూడా రెడ్ కే ఎక్స్చేంజ్లో ఈ కాయిన్స్ మరి కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్స్ని ఏం చేద్దాము అని మీరు అడగవచ్చు. ఈ కాయిన్స్కి ఇప్పుడు నేను మీకు ఇస్తానన్న ఎక్స్చేంజ్లో రెడీ చేస్తాను, దాని టైము డేట్ ఇస్తాను. ఇప్పుడులాగా 30 తారీఖుకి అన్నాను మీకు, ఎలాగైతే రిలీజ్ చేస్తున్నానో దానికి ఇచ్చి ఆ రోజుని ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు కొన్ని తీసుకున్నాం కాబట్టి ఆ ఎక్స్చేంజ్లో ఇప్పుడు రన్నింగ్లో ఉన్నవి అన్ని రూల్స్ తోటి కరెక్ట్గా పనిచేస్తున్నటువంటి ఒక ఎక్స్చేంజ్ని తీసుకున్నాను. ఆ ఎక్స్చేంజ్ని రిలీజ్ చేస్తున్నాను. ఆ ఎక్స్చేంజ్లో ఈ కాయిన్స్ రిలీజ్ చేస్తున్నాను. మీ కాయిన్స్ ఇప్పుడు మీరు కే ఎక్స్చేంజ్లో పెట్టారు, ఆ కే ఎక్స్చేంజ్లో బట్టి మళ్ళీ మీరు ఎక్కడి నుంచి పెట్టారో ఆ వెనక్కి వచ్చేటట్టు చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఆ కొత్త ఎక్స్చేంజ్లోకి ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఉందో దాంట్లో ఎలా పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి పంపించుకోవాలి అనేది వివరంగా నేను మళ్ళీ మీకు చెప్తాను. ముందు ఈ క్యాష్ని రిటర్న్ చేస్తున్నాను. రెడ్ ఎక్స్చేంజ్ ఉన్నది కదా, అందులో కూడా రిటర్న్ చేస్తున్నాను. ఆ రిటర్న్ చేసేది ఇప్పుడు మార్చ్ కాబట్టి ఈ మార్చ్ టైంలో నేను చేయలేను. ఈ 1-2 తారీఖులు అయిపోయిన వెంటనే నేను దాన్ని క్యాష్ని మొత్తం రిటర్న్ చేస్తున్నాను. కే ఎక్స్చేంజ్ ఎల్లో, కే ఎక్స్చేంజ్ రెడ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ కాయిన్స్ని తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఏ ఎక్స్చేంజ్లోకి ఇస్తున్నానో దాంట్లో ఎలా పెట్టుకోవాలనేది మళ్ళీ ఒక వీడియో చేసి ఎలా చేయాలనేటువంటి ఒక వీడియో ఆడియోనే కాకుండా ప్రమోషనల్ వీడియో చేసి మీకు ఇస్తాను. మీ కాయిన్స్ అందులోనూ ఇక మీదట అమ్ముకోవచ్చు. నేను ఆ కార్యక్రమాలన్నింటిలో బిజీగా ఉన్నాను, దాని మీద మీకు నేను అందుబాటులోకి రాలేదు. ఓకే డాడీస్. అలాగే ఇది వరకు మనం 16 వారాలు అని ఒక ప్లాన్ చేసుకున్నాం. ప్రతి శనివారం దాని మీద మనం మంచి వర్క్ చేశారు, మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. మరి దానికి ప్రతిఫలం కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మన మైనీడ్స్లో వస్తున్న ప్రాజెక్టులో ఇస్తాను అని చెప్పాను. అంటే మన ప్రాజెక్ట్స్ అన్ని అందులో తీసుకొస్తాను, అప్పుడు ఆ ప్రాజెక్టులను బేస్ చేసుకొని మీకు నేను ప్రాఫిట్ వచ్చేటట్టు చేస్తాను అన్నాను. 300 ప్రాజెక్టులు చాలా టైం పడుతుంది రావడానికి. మరి అంతవరకు ఉంచేయకుండా 300 ప్రాజెక్టుల్లోనూ మళ్ళీ మనం దాంట్లో పర్చేజీలు జరిగితేనే మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇదంతా ఒక ప్రాసెస్లో వెళ్ళేది. అలా కాకుండా ఒక మంచి అభిప్రాయంతో మంచి ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ప్రకారం నేను చెప్పిన జాగ్రత్త వింటే ఆ 16 వారాలు చేసిన వాళ్ళకి, 5 వారాలు చేసిన వాళ్ళకి, 3 వారాలు చేసిన వాళ్ళకి మీకు ఎవరి బెనిఫిట్ వాళ్ళకి దాని ప్రకారం వస్తుంది. ఎలాగంటే మీరు 2 వారాలు చేశారు, మైనీడ్స్లోకి మీరు వచ్చినప్పుడు అక్కడ మీకు 2 వీక్స్ అని వచ్చేలా చేస్తున్నాను. మీరు 5 వారాలు చేశారు, 5 వీక్స్ అని వచ్చేటట్టు చేస్తున్నాను మీ పేరు దగ్గర, మీ ఐడి నెంబర్ దగ్గర. అలాగే మీరు 10 వీక్స్ చేశారు, 10 వీక్స్ అని వస్తుంది. మీరు 13 చేశారు, 13 వీక్స్ అని వస్తుంది. మీరు 16 చేశారు, 16 వీక్స్ అని వస్తుంది. ఇది క్లియర్ అయిపోయింది కదా మీకు? మీరు ఎన్ని వారాలు చేస్తారో అన్ని వారాలు దాని మీద కనబడేటట్టుగా చేస్తున్నాను. మీరు వెళ్ళి మైనీడ్స్
లో జాయిన్ అవ్వడం అనేది ఫ్రీ కాబట్టి మీకు నచ్చిన వారి దగ్గర రెఫరల్ తీసుకొని ఫ్రీగా మీరు అందులోకి ఎంటర్ అయిపోయి యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోండి అంతే. నేనేం చేస్తానంటే మనకి 25 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది మనం పెట్టిన దాంట్లో మైనిట్స్లో. ఈ 25 లెవెల్స్లో వచ్చే ఇన్కమ్ యథావిధిగా అలాగా మీకున్నటువంటి దీని ప్రకారం వచ్చేస్తుంది మీకు 25 లెవెల్స్. అయితే ఇది కాకుండా ఇదెవరు వారాలు చేయలేని వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళు కానీ అందులోకి రావచ్చు. వాళ్ళందరితో పాటు మనం చేసుకున్న దానికి 25 లెవెల్స్కి మనకు వచ్చేస్తుంది. కానీ ఈ 16 వీక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను ఒక ఫండ్ తీస్తున్నాను. అప్పుడు చెప్పాను మీకు ఇలా ప్రాజెక్ట్లోంచి ఒక ఫండ్ తీస్తానని. ఇప్పుడు మన దగ్గర మైనీడ్స్లో ఉన్న ప్రాజెక్టులో నుంచి ఒక ఫండ్ తీస్తున్నాను. ఆ ఫండ్ తీసి ఒక వారానికి ఇంత అని చెప్పి డివైడ్ చేస్తున్నాను. ఆ టీంలో ఒక వారానికి ఇంత అని. ఉదాహరణకి 25 లెవెల్స్లోనూ చాలా మంది ఉండొచ్చు. అందులో ఓ 10 మందో 15 మందో మనం ఉండి మిగిలిన వాళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ వదిలేయండి. ఇప్పుడు నేను ఈ 10 మంది ఉన్నారనుకుంది. ఈ 10 మంది దగ్గర ఒకటి దగ్గర 3 ఉంటాయి, ఒకటి దగ్గర 10 ఉంటాయి, 13, ఒకటి దగ్గర 5 ఉంటాయి, 18, ఒకటి దగ్గర 15 ఉంటాయి, 33, ఒకటి దగ్గర 16 ఉంటాయి, 49 ఇలాగా వస్తాయి కదా. ఉదాహరణకి 50 వచ్చాయి అనుకోండి. ఈ 50 ఇంట్లకి సమానంగా పనిచేస్తాను. అప్పుడు ఎగ్జాంపుల్కి ₹1 వచ్చింది అనుకోండి వారానికి. అది రూపాయి కంటే లోపు రావచ్చు, రూపాయి కంటే ఎక్కువ రావచ్చు. అది అలా వస్తూ క్రమేపీ అంటే నిరంతరం అది వచ్చేది కాబట్టి ఎవ్రీ మంత్ మనకు వచ్చేదే కాబట్టి ఇది ఎవ్రీ డే కనెక్ట్ అయినా కూడా చేసే ఆలోచన ఉంది నాకు వచ్చేది కాబట్టి ఆ వచ్చిన దాన్ని ఇప్పుడు ₹1 వచ్చింది అనుకోండి. మూడు లెవెల్స్ చేసి 2 లెవెల్ చేశాడు. 2 వారాలే చేశాడు. లెవెల్స్ కాదు, 2 వారాలే చేశాడు. ఆడికి ₹2. 10 వారాలు చేసాడు ₹10. 16 వారాలు చేశాడు ₹16. ఎవరు ఎన్ని వారాలు చేశారో వాళ్ళకి అంత కాసు లైఫ్ టైం వచ్చేటట్టు చేస్తున్నాను. లైఫ్ టైం మీకు వస్తుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు దాన్ని ఇప్పుడు అవలంబిస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా మే ఎండింగ్ వరకు మైనింగ్స్ తాలూకా యాక్టివేషన్ అనేది ఫ్రీ కాబట్టి మీరు తక్షణం ఈ రోజు నుంచే వెళ్ళి అక్కడ ఐడి వేసుకొని అందులో మీరు రిజిస్టర్ అయ్యి నెంబర్ వచ్చేస్తుంది. మీ యాప్లో కనెక్ట్ అయిపోండి. ఇంతే మీరు చేయాల్సింది. తర్వాత మీకు అనుకున్న దాని ప్రకారం మీరు కొనుక్కోవడం వగేర లేదుందో అది చేసుకుంటారు. నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది మంచి సదవకాశం. దీన్ని జాగ్రత్తగా మరొకసారి విని ఆలోచించి చేసుకోండి. అద్భుతంగా వస్తుంది. నేను చెప్పాను కదా 16 వాళ్ళకి వస్తుందని. వస్తుంది. ఇంతకుముందు చేసిన ప్లాన్స్ మనం కరెక్ట్గా నాకే సాటిస్ఫాక్షన్ రాలేదు. 16 వారాలు ఏళ్ళకి ఇప్పుడు ఇచ్చింది కరెక్ట్ కుమ్మేస్తుంది మీకు. ఓకే డేస్. ఇక తర్వాత విషయం, మనకి 25 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. 25 లెవెల్స్ మనకి ఇన్కమ్ వస్తుంది. గతంలో కూడా 25, ఇప్పుడు కూడా 25. అయితే నేను ఇప్పుడు కొంతమందికి అంటే ఎవరు బాగా పని చేసుకుంటున్నారో వాళ్ళకి వెసులుబాటు ఉండేటట్టుగా, అంటే ఇది కిబోలో ఉన్న వాళ్ళ కాదా అవన్నీ సంబంధం లేదు. ఉన్నోళ్ళని లేరని ఎవరైనా ఒకటే. వాళ్ళకి ఏం చేస్తున్నానంటే మీరు మీ డైరెక్ట్ జాయినింగ్స్ 3 వచ్చాయి. 25 లెవెల్స్ ఉంటాయి. డైరెక్ట్ జాయినింగ్స్ మీకు 3 వచ్చాయి. రెఫరల్స్ మీకు 25 లెవెల్స్ ఇన్కమ్ ఉంటుంది. 4వది పడింది 26 లెవెల్ మీకు పెరుగుతుంది. 5వది పడింది 27 లెవెల్ పెరుగుతుంది. 6వది పడింది మీ డైరెక్ట్ రెఫరెన్స్ 28వ లెవెల్ పెరుగుతుంది. అలాగా
50 లెవెల్స్ వరకు, అంటే 25 ప్లస్ మరొక 25 వరకు 50 లెవెల్స్ వరకు మీరు లైన్ రెఫరల్ లెవెల్స్ని పెంచుకోవచ్చు. అంటే మీకు ఇస్తానన్న 25 యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తూ ఎడిషనల్గా పనిచేస్తున్నాను, నేను గట్టిగా కష్టపడతాను, నాకేంటి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అలా ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఇస్తున్నాం. ఆల్రెడీ ఒక్కొక్కరు 10 వేసి 20 వేసి 100 వేసి కూడా చేస్తారు. మరి ఆ 10 ఉన్నోడికి 25 ప్లస్ 7 లెవెల్స్ కలిసిపోతాయి. అది కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. దాన్ని కూడా మీద అది డేట్ అంటే ఎక్కువ రోజులు ఉండదు, 10 తారీఖు లోపునే మ్యాక్సిమం నేను దాన్ని కూడా కనెక్ట్ చేస్తాను. ఈ లోపు జాయిన్ అయిన వాళ్ళందరూ మీరు జాయిన్ అయిపోవచ్చు, దానికి చేసుకోవచ్చు. అంటే ఒకటి వినండి, 20వ లెవెల్లోనూ వచ్చిన దానికంటే 21లోకి వెళ్ళేసరికి ఎక్కువైపోద్ది. ఎందుకంటే ఆ కింద టీంకి 21 కంటే 22వ లెవెల్లో ఎక్కువ ఉంటుంది, 22 కంటే 25వ లెవెల్లో ఎక్కువ ఉంటుంది. మరి 26 వస్తే 25 స్వతహాగా అందరికి వచ్చేస్తుంది. ఒకవేళ నువ్వు ఒక లెవెల్ పెంచుకోగలిగితే అద్భుతం కదా. 27 ఇంకా అద్భుతం కదా. 28 ఇంకా బాగుంటుంది కదా. 38 ఇంకా బాగుంటుంది కదా. 45 ఇంకా బాగుంటుంది కదా. 50 లెవెల్స్కి వెళ్ళిపోయావు, సూపర్. అంటే మరొక 25 లెవెల్స్ నువ్వు నీ వ్యక్తిగత శ్రద్ధతో నీ డైరెక్ట్ రెఫరల్ వల్ల పెరుగుతుంది. ఇది మంచి ఇన్కమ్. ఎవరికైతే లెవెల్స్ పెంచుకుందని ఉందో వాళ్ళందరూ చేసుకోండి. నన్ను అడిగిన డాడీస్ ఉన్నారు కదా మీరు, మీ అందరికీ ఇది మంచి అవకాశం, ఇది చక్కగా చేసుకోండి.